అందరికీ నమస్కారం అండి. తిరిగి నా ఛానల్కి స్వాగతం. ఇప్పుడు ఈ వీడియో డే 3ని నేను పోస్ట్ చేస్తున్నాను. డే 2ది తర్వాత మరలా వేరే వీడియోగా పెడతాను. డే 3 ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే ఇది యాక్చువల్లీ 5th నవంబర్. ఈరోజు కార్తీక పౌర్ణమి అన్నమాట. కాశీలో కార్తీక పౌర్ణమిని మా మిత్రులు బంధువులు అందరూ కూడా జరుపుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని అంతా కూడా ఈ వీడియోలో తిలకించవచ్చు. అయితే ముందుగా మేము ఘాట్ దగ్గర చేద్దాం అనుకొని అందరం బయలుదేరి వెళ్ళాము. కానీ అక్కడ చాలా రష్గా ఉండడం వల్ల వెనుకకు వచ్చి వేరొక టెంపుల్లో మొత్తం ఈ కార్యక్రమం అంతా చేయడం జరిగింది, పూజా విధానం అంతాను. అయితే మీరు చూడొచ్చు, ఈ కార్తీక పౌర్ణమి అనేది 5th నవంబర్ కాబట్టి ఇది ఇక్కడ లోకల్స్కి లాస్ట్ కార్తీక మాసం అన్నమాట రోజు. కనుక జనాలు విపరీతంగా వస్తున్నారు. చూడొచ్చు, వచ్చేవాళ్ళు ఎంతమంది వస్తున్నారో, వెళ్ళేవాళ్ళు అంతమంది వెళ్తూనే ఉన్నారు స్నానాలు చేసి. ఇది ప్రజెంట్ పొజిషను 5th నవంబర్ 2025 ఈవినింగ్ అనమాట. మేము గుడిని వెతుక్కొని అక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాము. అమ్మ భక్తి శ్రద్ధలతో పూజించండి అందరూ. కార్తీక పౌర్ణమి సందర్భంగా ముగ్గులు వేస్తున్నారు. ఈ ముగ్గులపై దీపాలని తర్వాత పెట్టడం జరుగుతుంది. ఇంచుమించుగా చెప్పాను కదా, ఒక 15 ఫ్యామిలీస్ పైనే మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. సత్యనారాయణ గారు రాజాం. మీ పేరండి? సింహాచలం గారు రాజాం నుంచి వచ్చారు. సూరపనాయుడు గారు రాజాం నుండి వచ్చేసారు. దామోదరరావు గారు రాజాం నుంచి వచ్చేసారు. శనపతప్పలనాయుడు వంగర నుంచి గణపతి అప్పలనాయుడు గారు. అదేవిధంగా మా ప్రాణమిత్రుడు బంధుమిత్రుడు మా జగన్మోహన్. ఇక్కడ తర్వాత పేర్లు చెప్పించారు ఒకసారి. ఒకసారి అలా చెయ్యి. ఓకే, ఇలా ఒకసారి చూసి ఓకే మేడం, చేయండి ఇప్పుడు.
కేశిత్ కుమారి. కేశిత్ కుమారి. విచ్ స్టాండర్డ్ యువర్ స్టడీయింగ్? 8th class. 8th class. విచ్ స్కూల్? నారాయణ. నారాయణ స్కూల్. మమ్మీ డాడీతో కార్తీక పౌర్ణమి చేసుకోవడానికి కాశీ వచ్చావు. వెరీ అలాగే అలాగే. చూడాలి ఒకసారి. थोड़ा क्लीन करती है. ओके ओके ओके. Boy, cute boy. మేడం గారు పౌర్ణమి శుభాకాంక్షలు, కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రమ్ కాశీ వారణాసి నుంచి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి, తీస్తున్న వాళ్ళకి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకున్న సర్వేజన సుఖనో భవంతు. ఈరోజు మేము మా శ్రీ రామచంద్ర నాయుడు గారు ఆధ్వర్యంలో ఇద్దరు జనార్దన్ నాయుడు గారు సారు అందరూ టీంతో వచ్చి ఇక్కడ కార్తీక పౌర్ణమిని వారణాసిలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ మహిళలందరూ కూడా కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. ఈరోజు మన మాన్యశ్రీ ప్రధానమంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చి వారణాసి ఘాట్లో ఈ కార్తీక దీపోత్సవంలో పాల్గొనడం జరిగింది. ఈ భారతదేశం యావత్తు జరుపుకునే ఈ దీపోత్సవంలో అందరి జీవితాల్లో
వెలిగి నింపాలని, ఏ రకమైన విపత్తులు లేకుండా అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. మీ పేరండి? పద్మావతి గొర్రె నా పేరు. మేమంతా బంధువులం, ఆత్మ బంధువులం. ఇది ఒక ఫ్యామిలీ, ఇది ఒక ఫ్యామిలీ. అక్క హాయ్ చెప్పు. ఇది ఒక ఫ్యామిలీ. అక్కడ దంపతులు దీపం వెలిగిస్తున్నారు. ఇంకా అక్కడ పాలవలసల దీపారాధన ప్రారంభం కాలేదు. అది కోటలోని దీపాలు, అవి పాలవలసల దీపాలు. అక్కడెక్కడ దూరంలో టంకాలోని దీపాలు ఉన్నాయి. ఇక్కడ సమరోళ్ళ దీపాలు, సంచాన దీపాలు, సమరోళ్ళ దీపాలు మిక్స్ అయిపోయి. అక్కడేమో కెమిస్ట్రీ సార్ అత్యంత భక్తి ప్రపత్తులతో భార్య సమేతంగా పూజలో పాల్గొన్నారు. ఓకే మేడం. శంభో శంకర నమః శివాయ, సాంబ సదా శివ నమః శివాయ, స్వామియే శరణం నమః శివాయ, శివాయ శరణం నమః శివాయ. దేవముని ప్రవరాజితలింగం కామధామని కరుణకలింగం రావణద శివాయ. ఓం నమః 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 శివాయ. కార్తీక పౌర్ణమి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినం. ఈరోజు కాశీ అనగా వారణాసిలో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసంలో పవిత్ర గంగానది స్నానం చేసి విశ్వనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించడం మహాపుణ్య ఫలాన్ని ఇస్తుందని నమ్మకం. పౌర్ణమి రాత్రి గంగా తీరాలపై లక్షలాది దీపాలు వెలిగించడం కాశీలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
కార్తీక మాసం శుభమాసంగా పేరు పొందింది. ఈ సమయంలో చేసిన పుణ్యకర్మలు ఎక్కువ ఫలితాన్నిస్తాయి. పురాణ కాలం ప్రకారం కార్తీక మాసంలోని పౌర్ణమి రోజులు గంగా స్నానం, దేవసేవల ద్వారా పుణ్యాన్ని మరియు పుణ్యఫలాన్ని పొందవచ్చని చెప్తారు. కొన్ని కథలలో కార్తీక పౌర్ణమి రోజున శివభక్తులు పాపాలు తుడిచిపోవడానికి ఇది ప్రత్యేక వికల్పమని చెప్పబడింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు మరి.